అవని? అత్తయ్య, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. మీరింకా కంగారు పడకండి. నువ్వెక్కడికెళ్ళావు తల్లి? అమ్మ కోటలో ఒంటరి అయిపోయిందని వశీకర వేసిన మంత్రం నుంచి తప్పించుకుని ఇంటి వెనుక నుంచి వెళ్ళిపోయాను. మీ ఇద్దరి గురించే కంగారు పడుతున్నాం. అమ్మవారి దయ వలన వచ్చేశారు. ఆ వశీకరణి అంతం చేయాలని చాలా ప్రయత్నం చేశాను. అక్కడున్న కత్తితో చాలాసార్లు దాన్ని తలని ఖండించాను. అయినా సరే తిరిగి వచ్చి అతుక్కుంటుంది. మాయలు మంత్రాలు తెలిసిన రాక్షసి కదా. దానిని చంపడం నా వల్ల కాలేదు. నన్ను చంపాలని చూసింది. కానీ చివరిలో ఏం జరిగిందో తెలీదు. స్పృహ కోల్పోయి పడిపోయింది. దాని సంగతి తర్వాత చూడొచ్చులే అని నా కూతుర్ని తీసుకుని వచ్చేశాను. మరి నేను బావా మూటలో బంధించింది ఎవరిని? వశీకరాని కదా? ఖచ్చితంగా అదే ఏంటుందే. వశీకర్ అనుకొని మీరు ఎవరిని బంధించారో ఏంటో రేపు ఉదయం చూస్తే తప్ప కన్ఫర్మ్ అవ్వదు. అయితే ఉదయం వరకు ఆగక తప్పదు. నువ్వు నా గురించి ఎంతో మంచిగా ఆలోచిస్తున్నావు. కుటుంబానికి అండగా తోడుగా నిలబడ్డావు. అడుగడుగునా నిన్ను నీ బిడ్డను అనుమానిస్తూనే వచ్చాను. ఇప్పటికి నా కళ్ళు తెరుచుకున్నాయి. నా బుద్ధి మారింది. నీ వంటి కోడలు దొరకడం, నీ వంటి మనవరాలు దొరకడం నా అదృష్టం. ఇంకెప్పుడు నేను ఎవరి మాటలు విని నిన్ను దూరం చేసుకోను. నన్ను క్షమించమ్మా. అత్తయ్య, నువ్వు నన్ను దూరం పెట్టినా నేను నిన్ను దూరం పెట్టలేదత్తా. నేను నిన్ను కాపాడుకున్నాను. ఇక ఊరిని కాపాడుకోవాలి. ఆ వశీకరణి ఎలాగైనా ఊరి నుంచి తరిమి కొట్టాలి. అవని దొరికినట్టే దొరికి పారిపోయింది. నన్ను అంతం చేద్దామనుకుంది. తన వలన కాలేదు. తన వలన కాదు కదా, ఎవ్వరి వలన సాధ్యం కాదు. ఈ వశీకరణను చంపడం ఎవ్వరి వల్ల కాదు. నన్ను చంపడం ఎందుకు సాధ్యం కాదంటే, ముక్కు పుడకను దక్కించుకునే ప్రయత్నాల్లో వెనుకబడుతూ మరణానికి దగ్గరవుతున్నావు. చావు అంచుల వరకు వెళ్తున్నావు. దుష్టగ్రహాలు నీకు ఎదురు తిరగకముందే నిన్ను నువ్వు కాపాడుకో వశీకరా. నాకు అంతిమ గడియలా? నా ప్రాణం నా దగ్గరే ఉంటే నా మృత్యువు నన్ను ఏ క్షణంలోనైనా కబళించవచ్చు. అందుకే దీనికో పరిష్కారం ఆలోచించాలి. జడల మర్రి దగ్గరకు మానవ మాత్రుడు పోవడానికి ధైర్యం చెయ్యడం. మర్రి చెట్టు కింద స్వరంగం ఉంది. అవని నన్ను కత్తితో చంపాలనుకుంది. తన వలన కాలేదు. ఇప్పుడు నా ప్రాణాన్ని ఓ స్వర్ణ ఖడ్గంలో బంధిస్తాను. జటా, నా ప్రాణదీపాన్ని ఆ స్వర్ణ ఖడ్గంలోకి పంపించు.
నా ప్రాణం ఆ స్వర్ణ ఖడ్గంలో ఉంది. నా ప్రాణం ఎవ్వరూ తీయలేరు. ఎవరైనా తీయాలి అంటే జడల మర్రి కిందనున్న స్వరంగంలోకి చేరి స్వర్ణ ఖడ్గాన్ని అందుకొని దానితో నన్ను సంహరించాలి. ఆ రోజు నేను అలా జాగ్రత్త పడ్డాను కాబట్టే ఈరోజు అవని నన్ను కత్తితో పలుమార్లు నరికినా చంపలేకపోయింది. ఏదేమైనా అవని మాత్రం సామాన్యురాలు కాదు. వేదవతిని తీసుకుని వెళ్ళిపోయింది. ముక్కు పుడకను దక్కించుకునే వరకు ఈ ఊర్ని వదలను. రండి బాబా రండి, రావాలమ్మా రావాలి, రావాలయ్యా రావాలి, అందరు రావాలి, తొందరగా రావాలి. పెద్దడా, జాతరలో బొమ్మలమ్ముకునే వాళ్ళ భలే పిలుస్తున్నావు బామ్మర్ది. అత్తయ్య నిన్ను ఇంటి నుంచి గెంటేసినా కూడా బ్రతికేస్తావు. ఇదిగో ఏదో కామెడీ ఆ, ఏంటి ఏం చేస్తావు? అదిగో జనాలు వస్తున్నారు. ఆ, రండి రండి. రండి రండి. అందరినీ రమ్మని కబురు పెట్టారు కదా, ఏంటి విషయం కృష్ణబాబు? ఏం లేదు, రాత్రి నేను ధైర్య సాహసాలని చూపించి వసీకరాన్ని బంధించాను. నా గురించి చెప్పవే. మా బావ కూడా నాకు అసిస్టెంట్ గా ఉండాలండి. అసిస్టెంట్ గా కాదండి, నేను కూడా హీరోలానే పోరాడాను. అదగా నేను చెప్పింది, సైడ్ హీరో అన్న. రై అందరూ చూడండిరా, వేదవతి అమ్మగారు కొడుకు అల్లుడు ఎంతటి తెగువను చూపించారో. మ్మ్. దుష్టశక్తి వశీకరణం బంధించడం అంటే మాటలా? ఇద్దరూ ఎందుకు పనికిరాని వాళ్ళ కనిపించారు కానీ సాహసవీరులే. అవునవును, నా కృష్ణ సాహస వీరుడే. ఏదైనా అనుకున్నాడంటే సాధించి తీర్తాడు. మా ఆయన కూడా అంతే. ఆ, బయటకు అమాయకుల్లా కనపడతాడు కానీ అవసరమైతే అసలు సిసలైన వీరుడైపోతాడు. ఆ, భలే మొగుళ్ళు దొరికారమ్మా మీకు. దుష్టశక్తిని బయటికి తీయండి, తలా ఓ దెబ్బ కొట్టి చంపుదాం. ఒక నిమిషం, అవని వాళ్ళని కూడా రానివ్వండి. అదిగో వస్తున్నారు. మీరెప్పుడు బయటికి వచ్చారమ్మా? రాత్రి నా చిన్న కోడలు కోట నుంచి కాపాడి తీసుకొచ్చింది. అవునా? అమ్మ దుష్టశక్తితో పెద్ద యుద్ధమే చేయవలసొచ్చింది. ఎలాగైతేనే మీరు క్షేమంగా బయటకొచ్చేశారు, మాకదే సంతోషం. అవునమ్మగారు, ఇన్ని రోజులు మీరు కోటలో బందీగా ఉండిపోవడం ఊరందరికీ బాధగా అనిపించింది. అమ్మవారి దయ వలన, అవని దయ వలన బయటికొచ్చాను కాబట్టి అందరం కలిసి ఊరి నుంచి దుష్టశక్తిని తరిమి కొడదాం. ఆల్రెడీ మీ అబ్బాయి అల్లుడు దాని మెడలు విరిచి బంధించి తీసుకొని వచ్చారమ్మా. చూడండి, ఆ మూటలో ఉంది.